ఎట్టకేలకు సిఎస్కే టీం చరిత్ర తిరగరాసింది. 6 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో 180+ టార్గెట్ను సక్సెస్ఫుల్గా చేశారు. అది కూడా ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఓడిపోయే పొజిషన్కి వెళ్ళిపోయి అక్కడ నుండి కోలుకుని మ్యాచ్ గెలిచారు. సో నిజంగా చెప్తున్నా, ఈ మ్యాచ్లో సిఎస్కే టీం పవర్ ప్లేలో 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇంకా మ్యాచ్ పోయిందనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకుని ఉంటారు. బట్ ఆ తర్వాత చూసాం ద వే సిఎస్కేస్ కేమ్ బ్యాక్. నిజంగా అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టైటిల్కి తగ్గట్టు కంబ్యాక్ సూపర్ కింగ్స్ అనేది మ్యాచ్లో చూపించారు. సో డెఫినెట్లీ విక్టరీ అయితే సిఎస్కే టీంకి ఒక మోరల్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ టార్గెట్కు చాలా క్లోజ్గా వచ్చేసారు. కానీ 2 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోవడం చూసాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి మిస్టేక్ చేయలేదు. ఈవెన్ దో చివరిలో కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ మ్యాచ్ అయితే గెలిచారు. బట్ ఎనివే సిఎస్కే టీం మ్యాచ్ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఆ 11వ ఓవరే. నిజంగా డెవాల్ బ్రేవిస్ విశ్వరూపం చూపించాడు. వైవోరర్ వేసిన ఓవర్లో 3 6లు మరియు 3 4లు కొట్టి గేమ్ యొక్క మొమెంటంను కంప్లీట్లీ మార్చేశాడు. మెయిన్ ఓవర్లో 30 రన్స్ రావడం వల్ల చూసాం నెక్స్ట్ సిఎస్కే టీం యొక్క టార్గెట్ చేసింగ్ ఈక్వేషన్ చాలా ఈజీగా మారిపోయింది. అంటే ఆల్మోస్ట్ అన్నే బాల్ కొట్టినా పర్వాలేదు గెలిచేస్తామనే పొజిషన్కి వెళ్ళిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీంకు డెవాల్ బ్రేవిస్ ఒక ఓడిపోయే మ్యాచ్ని గెలిపించి పెట్టాడు. మెయిన్ ముందు చెప్పుకున్నట్టు 6 ఏళ్ల తర్వాత వాళ్ళు 180+ టార్గెట్ను చేయగలిగారు. గత 6 సీజన్స్గా చూసుకుంటే సిఎస్కే టీం 12 సార్లు 180+ టార్గెట్ను చేయడంలో ఫెయిల్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళ 13 అటెంప్ట్లో సక్సెస్ సాధించారు. ఇన్ఫ్యాక్ట్ 2021 దగ్గర నుంచి చూసుకుంటే అసలు 175+ టార్గెట్ను కూడా చేయలేకపోయారు. సో ఇలా పార్ టార్గెట్స్ని చేసే విషయంలో చాలా తడబడుతున్న సిఎస్కే టీంకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజంగా ఈ మ్యాచ్లో చాలా మంచి మెమరబుల్ విన్ కొట్టారు. అట్ ది సేమ్ టైం కేకేఆర్ టీం మీద రివెంజ్ కూడా తీర్చుకున్నట్టయింది. లాస్ట్ టైం చపాక్లో చూసాం సిఎస్కే టీం ఘోరంగా ఓడిపోయింది కేకేఆర్ చేతిలో. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు కేకేఆర్ని ఓడించడం మాత్రమే కాకుండా వాళ్ళు ప్లే ఆఫ్ ఆశల మీద నీళ్లు చల్లారు. సో ఈ మ్యాచ్లో ఓటమి ద్వారా అయితే కేకేఆర్ టీంకి చాలా వరకు ప్లే ఆఫ్ గేట్స్ మూసుకుపోయినట్టే. వాళ్ళు ఇంకా మిగిలిన 2 మ్యాచ్లు గెలిచిన మ్యాక్సిమం 15 పాయింట్లు మాత్రమే సాధించగలరు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 15 పాయింట్లతో క్వాలిఫై అవ్వడం చాలా అంటే చాలా కష్టం. ఏదైనా మిరాకిల్ జరిగి వాళ్ళకి అన్నీ కలిసి వస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. మెయిన్లీ ముంబై మరియు పీబీకే జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. దీంతో ఎవరొకరు ఖచ్చితంగా 15 పాయింట్ల మార్కును దాటేస్తారు. విచ్ మీన్స్ ఇంకా 4th స్పాట్ కోసమే కాంపిటీషన్ ఉంటుంది. అయితే ఈరోజు మళ్ళీ డీసీ మరియు పీబీకే జట్ల మధ్య మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న డీసీ టీంకి 15 పాయింట్ల మార్క్ సాధించగలిగే సత్తా ఉంది. వేరేస్ పీబీకేస్ కలిస్తే 17కి వెళ్ళిపోతారు. సో దీంతో కేకేఆర్ టీంకి ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశాలు కనిపించట్లేదు. ప్రజెంట్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 1.5%కి పడిపోయాయి. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు పర్వాలేదు, కొంతవరకు మంచి ఎఫర్ట్సే పెట్టారు. బట్ ముందు చెప్పుకున్నట్టు వైబోరర్ వేసిన ఒక్క ఓవర్ అలాగే బ్యాటింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం గెలిచుండేది. ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ వాళ్ళు సెకండ్ ఓవర్లోనే వికెట్ కోల్పోవడం చూసాం. గుర్బాజ్ ఒక 6 and 4 కొట్టినప్పటికీ సెకండ్ ఓవర్ థర్డ్ బాల్కి అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత మాత్రం కేకేఆర్ టీంకి ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. మళ్ళీ రహానే మరియు నరేన్ ఇద్దరు కలిసి వేగంగా రన్స్ కొట్టారు. మెయిన్ వాళ్ళు పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 67 రన్స్ కొట్టారు. సో ఎల్లీగా వికెట్ పడినప్పటికీ కేకేఆర్ టీంకి అయితే రన్ రేట్ ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ 6 ఓవర్స్లో నరేన్ మరియు రహానే ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో అయితే రహానే ఎంత మెచ్చుకున్నా తక్కువే. తన చేతికి ఇంజరీ ఉంది, అయినా కానీ ఈరోజు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి బ్యాటింగ్ చేశాడు. అలాగే క్యాప్టెన్సీ కూడా చాలా బాగా చేశాడు. సో నరేన్ మరియు రహానే పార్ట్నర్షిప్ కారణంగా కేకేఆర్ టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చినట్టు అయింది. బట్ మిడిల్ ఓవర్స్లో సిఎస్కే స్పిన్నర్స్ గేమ్ని చాలా బాగా కంట్రోల్ చేశారు. మెయిన్ 100 మంది వేసిన 8th ఓవర్ ఏదైతే ఉందో అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవర్లో సునీల్ నారాయణ అవుట్ అయిపోయాడు, అలాగే ఫామ్లో నన్క్రిష్ రఘువంశీ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ 2 వికెట్స్లో కూడా వికెట్ కీపర్ కంట్రిబ్యూషన్ చూసాం. మెయిన్ నరేన్ డిస్మిషల్ విషయంలో కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. ధోని బాల్ని స్టంప్స్ ముందు పట్టుకుని వికెట్ని కొట్టడం ఏంటి అని చెప్పి అడగొచ్చు కొంతమంది. సో స్టంప్ అవుట్ రూల్స్ ప్రకారం చూసుకుంటే బాల్ కనుక బ్యాట్స్మెన్ బాడీకి కానీ లేకపోతే బ్యాట్కి కానీ టచ్ అవ్వకుండా వస్తే అప్పుడు వికెట్ కీపర్ చేతులు వెనక పెట్టి స్టంపింగ్ చేయాలి. అంటే బాల్ తన దాకా వచ్చే వరకు వెయిట్ చేసి స్టంపింగ్ చేయాలి. బట్ బ్యాట్స్మెన్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు వికెట్ కీపర్ బాల్ ముందు పట్టుకోవడానికి ఎలౌడే. ఎందుకంటే ఇక్కడ ధోని ఇచ్చేసింది స్టంప్ అవుట్ అని చెప్పుకునే కంటే రన్అట్ అని చెప్పుకోవాలి. బట్ అంపైర్స్ మాత్రం దాన్ని స్టంప్ అవుట్గా ఇచ్చారు. ఇక తర్వాత ఇది ఓవర్లో అంకురిస్ రఘువంశీ విషయంలో కూడా ధోని ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. సో సాఫీగా సాగిపోతున్న కేకేఆర్ ఇన్నింగ్స్కి 8th ఓవర్లో నూర్ అహ్మద్ బ్రేక్ వేశాడు. అండ్ దీని తర్వాత వాళ్ళు స్కోరింగ్ రేట్ పడిపోవడం చూసాం. వాళ్ళైతే ఈ రోజు మ్యాచ్లో వెంకటేశ్వర్ని పక్కన పెట్టి మనీష్ పాండేని తీసుకొచ్చారు. అండ్ అతనైతే బ్యాటింగ్ చేయడానికి స్ట్రగుల్ అయ్యాడు. అలాగే రాణే చూసుకున్న వికెట్లు పడిన తర్వాత స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ ఏడాది అతనికి స్పిన్నర్స్కి అగెనిస్ట్గా మంచి రికార్డు లేదు. అండ్ మరోసారి అది ప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ మిడిల్ ఓవర్స్లో అయితే కేకేఆర్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఎనివే రస్సెల్ బ్యాటింగ్ వచ్చే మొమెంటం తీసుకురావడం చూసాం. కేవలం 21 బాల్స్లోనే 38 రన్స్ కొట్టేశాడు. అయితే రస్సెల్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ధోని క్యాప్టెన్గా చాలా మిస్టేక్ చేశాడని చెప్పుకోవాలి. అదేంటంటే అతను బ్యాటింగ్ రాగానే ఎర్లీగా నూర్ అహ్మద్ను బౌలింగ్కి తీసుకురాలేదు. జడేజాకు బాల్ ఇచ్చాడు, బట్ ఓవర్ మిస్ఫైర్ అయింది. అలాగే తర్వాత మతీష్ చపత్రాన్ని కూడా రస్సెల్ చాలా చితక్కొట్టాడు. ఇన్ఫాక్ట్ నూర్ అహ్మద్ బౌలింగ్కి వచ్చే వరకు రస్సెల్ కొడుతూనే ఉన్నాడు. సో ధోని అయితే 17 ఓవర్లో నూర్ అహ్మద్కు బాల్ ఇచ్చాడు. అండ్ ఓవర్లో రస్సెల్ వికెట్ పడింది. అయితే ఈ పని కాస్త ముందు చేస్తుంటే మేబీ రస్సెల్ వికెట్ ఇంకా ఎర్లీగా వచ్చిండేది. 14 ఓవర్లో 15 ఓవర్లో అతనికి బాల్ ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్ చూసిండేవాళ్ళం. సో రస్సెల్ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ టీంకి చాలా మంచి ఫినిషింగ్ టచ్ వస్తుందేమో అనుకున్నాం. బట్ రైట్ టైంలో సిఎస్కే బౌలర్స్ చివరిలో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మేలో లాస్ట్ ఓవర్లో పతిరానా చూసాం, ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. కేవలం సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. సో యాక్చువల్గా చివరిలో మనీష్ పాండే ఒక 6 and 4 కొట్టినప్పటికీ అది మరీ అంత పెద్ద డ్యామేజ్ చేయలేదు.
ఎందుకంటే లాస్ట్ ఓవర్లో చాలా తక్కువ రన్స్ రావడం వల్ల కేకేఆర్ టీమ్ స్కోర్ 190 వరకు వెళ్ళలేకపోయింది. మెయిల్ వాళ్ళకి వచ్చిన స్టార్ట్ చూసి ఈజీగా 200 కొడతారేమో అనుకున్నాం, బట్ అది పాసిబుల్ కాలేదు. అండ్ దీనికి మెయిన్ రీజన్ కేకేఆర్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకైతే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చేది, బట్ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయేవారు. సో కేకేఆర్ బ్యాట్స్మెన్ అయితే తమకు వచ్చిన మూమెంటంని క్యారీ చేయలేకపోయారు. దీనివల్ల టీం అనుకున్న దానికంటే ఒక 20 రన్స్ తక్కువ కొట్టారని చెప్పుకోవచ్చు. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే మనం అనుకున్నట్టు అశ్విన్ తీసుకొచ్చారు. అండ్ అతనైతే ఫస్ట్ ఓవర్లో నరేన్కి ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మంచిగా కంబ్యాక్ చేశాడు. అండ్ ఆల్ సీజన్తో పాటు మిగతా స్పిన్నర్స్ ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిల్ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్కి అతని బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. క్రూషియల్ టైంలో పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసి 8 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అలాగే తర్వాత చూసుకుని డెత్ ఓవర్స్లో 2 వికెట్లు తీయడం చూసాం. 17 ఓవర్లో రసెల్ని అవుట్ చేశాడు అండ్ 19 ఓవర్లో రింకు సింగ్ని అవుట్ చేశాడు. సో 2 ఓవర్ల కారణంగానే కేకేఆర్ టీం చివరిలో వికెట్లు కోల్పోయి గేమ్ని ఘనంగా ఫినిష్ చేయలేకపోయారు. అదర్వైజ్ వికెట్లు పడకపోతే వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి టోటల్ వచ్చిండేది. సో నూర్ అహ్మద్ అయితే ఫస్ట్ మ్యాచ్లో ముంబైకి అగెన్స్ట్గా అలాంటి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో అలాంటిది రిపీట్ చేశాడు. 4 ఓవర్స్లో కేవలం 31 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ జడేజా చూసుకున్న తన ఫామ్ను కొంతవరకు మంచిగానే క్యారీ చేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో సిఎస్కే టీంకి అయితే స్పిన్నర్స్ కూడా ముగ్గురు బాగా బౌలింగ్ చేశారు. ఈవెన్ పేసర్స్ చూసుకున్న ఖలీల్ అహ్మద్ 2 ఓవర్స్ వేసినప్పటికీ 2 ఓవర్లు ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. ఓవర్కి 7 పరుగులు చెప్పిన మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 10 రన్స్ చూసుకున్న స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్ బాగా వేయడం చూసాం. కేవలం మనుషులు కాంబోజ్ మాత్రం ఎక్కువగా రన్స్కి వెళ్ళాడు. సో తమ లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సిఎస్కే బౌలర్స్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే చేసింగ్ విషయానికి వస్తే సిఎస్కే టీంకి ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన ఆయుష్ మాత్రం ఈ మ్యాచ్లో డక్అవుట్ అయిపోయాడు. అది కూడా ఎర్లీగా ఆన్ ది రైట్ షాట్కి వెళ్ళిపోయాడు. సో యాక్చువల్లీ రోజు మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ కాస్త స్లోగా ఉంది. బాల్ అంత క్విక్గా బ్యాట్ మీదకి రావట్లేదు. దీంతో క్రీజ్లో సెటిల్ అయ్యే వరకు ఆన్ ది రైట్ షాట్లు ఆడడం కొంతవరకు కష్టమే. బట్ ఆయుష్ మాత్రం తొందరపడి కాస్త ఎర్లీగా షాట్ ఆడేశాడు. దీనివల్ల క్యాచ్కి పోయింది. బట్ ఎనివా తర్వాత చూసాం ఈ మ్యాచ్లో సిఎస్కే టీం కొన్ని మార్పులు చేశారు. షేక్ రషీద్ మరియు శామ్ కరన్ పక్కన పెట్టి ఉర్విల్ పటేల్ మరియు డివాన్ కాన్వెని తీసుకొచ్చారు. సో వీటిలో ఉర్విల్ పటేల్ చేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ డివాన్ కాన్వే వస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిలీ శామ్ కరన్ మంచిగా బ్యాటింగ్ చేయడం చూస్తాం లాస్ట్ 3 మ్యాచెస్లో. మరి మ్యాచ్లో సిఎస్కే టీం టాక్టికల్గా అతను పక్కన పెట్టారు, లేకపోతే ఏదైనా ఇంజరీ ఉందో తెలియదు, కానీ కాన్వే రావడం వాళ్ళకి బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డివాన్ కాన్వే డక్అవుట్ అయ్యాడు. బట్ ఎనివే ది యంగ్స్టర్ ఉర్విల్ పటేల్ సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. నిజంగా సిఎస్కే టీం ఎర్లీగా వికెట్ కోల్పోయినప్పటికీ ఒక బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చాడు. 11 బంతుల్లోనే ఏకంగా 31 పరుగులు చేశాడు. సో యాక్చువల్గా ఉర్విల్ పటేల్ పేరు అయితే మనం కొంతకాలంగా వింటున్నాం, బట్ అతనికి ఇప్పటివరకు ఐపీఎల్ డెబ్యూ చేసే అవకాశం రాలేదు. కానీ మ్యాచ్కి ముందు అతను రీప్లేస్మెంట్గా వచ్చాడు అండ్ వెంటనే ఆపర్చునిటీ దొరికింది అండ్ అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. ఆడింది చిన్న క్యామ్ ఇన్నింగ్స్ అయినప్పటికీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. బట్ ఎనివే సిఎస్కే టీం పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం చూసాం. వాళ్ళు అశ్విని నెంబర్ 4లో తీసుకొచ్చి ఏదో ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. అలాగే జడేజా వచ్చి అతను కూడా కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు, బట్ అతను కూడా అవుట్ అయిపోయి 19 రన్స్ కొట్టిన తర్వాత. సో సిఎస్కే టీంకి అయితే పవర్ ప్లేలో 62 రన్స్ వచ్చాయి, బట్ అది అంత కాస్ట్ 5 వికెట్లు కోల్పోయారు. దీంతో టీం ఇంక మ్యాచ్ గెలవడం కష్టం అనుకున్నాం. మెయిల్ ఒక టీం 180+ టార్గెట్ని చేస్తున్నప్పుడు 60 పరుగులకు 5 వికెట్లు కోల్పోయినప్పుడు ప్రీవియస్గా ఎప్పుడు మ్యాచ్ గెలవలేదు. ఒక్కసారి మాత్రం అలాంటి జరిగింది. అది కూడా ఈ ఏడాది ఢిల్లీ టీం మస్తు శర్మ ఒక సెన్సేషనల్ బ్యాటింగ్ కారణంగా లక్నో టీం మీద కొట్టారు టార్గెట్ని. కానీ ఇక్కడ సిఎస్కే టీం పరిస్థితి చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు నార్మల్గానే చేసి చేయలేకపోతున్నారు. దీంతో 5 వికెట్లు పడిపోయిన తర్వాత ఇంకేం చేస్తారో అనుకున్నాం. బట్ ద మ్యాన్ డివాల్ బ్రేవిస్ ఒక అబ్సల్యూట్ బ్లైండ్ రైడెడ్. నిజంగా ఓటమి తీసుకువెళ్తున్న సిఎస్కే టీంకి ఒక్కసారిగా ఊపిరిపోసాడు. కేవలం 22 బాల్స్లోనే 50 కొట్టి గేమ్ యొక్క మూమెంటంని కంప్లీట్లీ మార్చేశాడు. మెయిల్ ముంచుకున్నట్టు 11th ఓవర్ ఏదైతే ఉందో ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్. ఓవర్ ముందు వరకు కంప్లీట్లీ కేకేఆర్ టీంతో డామినేషన్. వాళ్ళ బౌలర్స్ బ్రిలియంట్గా బౌలింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ బౌలింగ్ వచ్చిన ప్రతి బౌలర్ కూడా వికెట్లు తీస్తున్నాడు, అలాగే రన్స్ కూడా ఇవ్వట్లేదు. బట్ ఆ 11 ఓవర్లు ఎప్పుడైతే 30 పరుగులు వచ్చాయో ఒక్కసారిగా మూమెంటం చేంజ్ అయిపోయింది. ఈవెన్ తర్వాత డివాల్ బ్రేవిస్ అవుట్ అయిపోయినప్పటికీ సిఎస్కే టీంకి ఈక్వేషన్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేసింది. మెయిలీ శివం దుబే ఒక సెన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. స్టార్టింగ్లో టైం తీసుకున్నాడు, బట్ ఇంపార్టెంట్ టైంలో 6లు కొట్టాడు. అలాగే రెండులో చూసుకున్న ధోని కూడా ఎక్కువ రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే అతను అవుట్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళకి బ్యాటింగ్ చేయడానికి ఎవరూ లేరు. సో డివాల్ బ్రేవిస్ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో దుబే మరియు ధోనికి ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశాడు. మరి ఇంకా గట్టిగా ఆడవలసిన అవసరం అయితే జాగ్రత్తగా గేమ్ని ఫినిష్ చేయొచ్చు అనే ప్లాట్ఫామ్ని సెట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మనం దుబే మరియు ధోని దగ్గర ఉండే సెన్సిబుల్ బ్యాటింగ్ చూసాం. ఈవెన్ ద మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళినప్పటికీ ఇంపార్టెంట్ టైంలో 6లు చూసాం. మళ్ళీ చివరి ఓవర్లో ధోని ఫస్ట్ బాల్కి 6 కొట్టి ఆల్మోస్ట్ గేమ్ని కన్ఫర్మ్ చేస్తాడు. సో చివరిలో అయితే సిఎస్కే టీం కొంతవరకు టెన్షన్ పెట్టింది. బట్ వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఓవర్లో ఆ డబుల్ డిజిట్ టార్గెట్ లేకుండా చూసుకున్నారు. అదే గతంలో చూసుకుంటే లాస్ట్ ఓవర్స్లో ఎక్కువ టార్గెట్ పెట్టేసుకునేవారు, అంటే ఒక 30-35 కొట్టాలన్నట్టు ఉండేది. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే లాస్ట్ ఓవర్కి 8 పరుగుల టార్గెట్ ఉంది, దీంతో ఒక 6 కొడితే అయిపోద్ది అండ్ ధోని ఫస్ట్ బాల్గా చేశాడు. సో సిఎస్కే టీంకి అయితే అలాంటి నెట్ రన్ రేట్ ప్రెజర్ లేదు కాబట్టి వాళ్ళైతే చివరి వరకు గేమ్ని తీసుకెళ్లి ఫినిష్ చేశారు. అయితే కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం స్పిన్నర్స్ బాగానే వేశారు. మళ్ళీ మరోసారి చక్రవర్తి మరియు సునీల్ నారాయణ కాంబినేషన్ చూసాం. మళ్ళీ వరుణ్ చక్రవర్తి అయితే క్రూషియల్ టైంలో బౌలింగ్ వచ్చి డివాల్ బ్రేవిస్ వికెట్ తీసుకున్నాడు. అలాగే అంతకుముందు జడేజాని కూడా అవుట్ చేశాడు. సో వరుణ్ చక్రవర్తి 18 పరుగులు ఇచ్చాడు అండ్ సునీల్ నారాయణ 28 రన్స్ ఇచ్చాడు. కానీ మిగతా బౌలర్స్ నుంచి అతనికి అంత మంచి సపోర్ట్ రాలేదు. ఈవెన్ వైభవ్ 3 వికెట్లు తీసినప్పటికీ బిగ్ ఓవర్ చూసాం. అలాగే చిత్రాన్ని 2 వికెట్లు తీసినప్పటికీ అతను కూడా రన్స్కి వెళ్ళాడు. ఈవెన్ మొయిన్ అలీ కూడా రన్స్కి వెళ్ళడం చూసాం.
సో ఫస్ట్ సిఎస్కే బ్యాట్స్మెన్ ఇద్దరు స్పిన్నర్స్ని ఎక్కువ అటాక్ చేయకుండా మిగతా బాల్స్ని ఎక్కువ అటాక్ చేశారు. అదైతే వాళ్ళకి కొంతవరకు వర్కౌట్ అయింది. మెయిన్లీ పేసెస్ని అటాక్ చేయడం వల్ల ఈవెన్ దో వికెట్స్ కోల్పోయినప్పటికీ రన్స్ అయితే వచ్చాయి. సో కేకేఆర్ టీంకి స్పిన్నర్స్తో పాటు మిగతా బౌలర్స్ కూడా మంచిగా వేసింటే బాగుండేది. మెయిన్లీ వైభవ్ రాయ్ 30 రన్స్ ఓవర్ తప్పిస్తే మిగతా 2 ఓవర్లో చాలా బాగా వేశాడు, వికెట్లు కూడా తీసుకున్నాడు. బట్ 30 రన్స్ ఇచ్చిన ఓవర్ ఏదైతే ఉందో అదే గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎస్పెషల్లీ పాపులర్ 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కేకేఆర్ టీం అసలు మ్యాచ్ ఓడిపోతామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. సో డెఫినెట్లీ కేకేఆర్ బౌలర్స్ ఇంకా బెటర్ ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది. ఇక మ్యాచ్ తర్వాత అయితే పాయింట్స్ టేబుల్ అలాంటి మార్పులు ఏ ప్లేస్లో ఉన్న టీమ్స్ ఆ ప్లేస్లోనే ఉన్నాయి. బట్ పాయింట్స్ విషయంలో సిఎస్కే టీం పాయింట్స్ సంఖ్య 6కి వెళ్ళింది. దీని వాళ్ళకి ఇప్పుడు 10వ స్థానాన్ని తప్పించుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ 2 మ్యాచెస్లో కూడా గెలిస్తే ఇంకా పైకి మూవ్ అవ్వచ్చు. వేరే కేకేఆర్ టీంకి చూసుకుంటే వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు తమ చేతులు లేవు. మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా రావాలి. చూడాలి మరి కోల్కతా టీంకి ఏమైనా అదృష్టం కలిసి వస్తుందా లేదనేది.